ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం మీరు ట్రై చేస్తా అన్నారంటే మీ ఫలితాలు క్రై చేస్తాయి అన్నట్లే. శేఖర్ తన ఫ్రెండ్ రఘుతో సాయంత్రం తప్పక ఇంటికి రారా, నీతో చాలా పని ఉంది అని అన్నాడు. అప్పుడు రఘు ట్రై చేస్తారా అన్నాడు. ట్రై చేస్తా అని రఘు అన్నా కూడా శేఖర్కి రఘు తన ఇంటికి వస్తాడని పూర్తి నమ్మకం రాలేదు. రఘు వాళ్ళ బాస్తో, సార్ ఈసారైనా నా శాలరీ పెంచండి అన్నాడు. అప్పుడు బాస్, ఓకే నేను ట్రై చేస్తాను అన్నాడు. ట్రై చేస్తా అని బాస్ అన్నా కూడా రఘుకి ఈసారి కూడా శాలరీ పెరుగుతుందని నమ్మకం కలుగలేదు. ఫ్రెండ్స్, అలా ఆ ఇద్దరికి ఎందుకు పూర్తి నమ్మకం కలుగలేదో మీరు ఊహించగలరా? ఎందుకంటే మన రోజువారీ పదాలు మన మానసిక స్థితిపై మరియు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. మనం ఉపయోగించే భాష మన అంతర్గత ఆలోచనల యొక్క ప్రభావంతో ఉంటుంది. మనం ఉపయోగించే పదాలలో ఏ పదం చాలా జాగ్రత్తగా వాడాలో మనకు తెలిసి ఉండాలి. రఘు మరియు అతని బాస్ ట్రై చేస్తా అనే పదాన్నే వాడారు కాబట్టి నమ్మకాన్ని పొందలేకపోయారు. ఫ్రెండ్స్, ఒక రోజులో మీరు ఇతర వ్యక్తుల నుంచి ట్రై చేస్తా లేదా ప్రయత్నిస్తాను అనే పదాన్ని దాదాపు ఎన్నిసార్లు వింటారో మీకు తెలుసా? ట్రై అనే పదం వినడానికి బాగానే ఉంటుంది, కొంత ఆశని ఇస్తుంది. కానీ ట్రై చేయడం అంటూ వాస్తవంలో ఉండదు. మీరు ఇంకా ఒప్పుకోవట్లేదా? అయితే ఓ చిన్న ప్రయోగం చేద్దాం. అది ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ వీలుగా ఉంటే నిలబడటానికి ప్రయత్నించండి. ఇప్పుడే ప్రయత్నించండి. నిలబడటానికి ప్రయత్నించండి. నిలబడటానికి ప్రయత్నించారా? నిలబడటం కాదు, నిలబడటానికి ప్రయత్నించాలి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు, మనం నిలబడగలం లేదా నిలబడలేం, కానీ ప్రయత్నించడం అనే ఫలితం మాత్రం ఉండదు. మనం నేను ప్రయత్నిస్తాను అని చెప్పినప్పుడు మనం నిశ్చయంగా ఆ పనికి పూర్తిగా సిద్ధంగా లేమని అర్థం. అందుకే ఇంగ్లీష్ భాషలో ట్రై అనే 3 అక్షరాల పదం చెప్పేవారిని వినేవారిని ఇద్దరిని కూడా పూర్తి భ్రమలో ఉంచేస్తుంది. ప్రయత్నిస్తాను అంటే ఫలితాన్ని ఇస్తాను అని అన్నట్లు కాదు. అసలు ట్రై చేస్తాన్నారంటే దాని అర్థం 2 విషయాలట. 1, ట్రై చేస్తా అంటే బాధ్యతకి భరోసా లేదని. 2, ట్రై చేస్తా అంటే ఆ పని చేయగలనని నమ్మకం లేదని అర్థమట. అందుకే ట్రై చేస్తా అంటే అదే ఓటమికి రహదారి అని గుర్తించాలి. ట్రై అంటే మనం ఆప్షన్స్ ఉంచుకున్నాము అని అర్థం. ఎవరికైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు చూద్దాంలే అనిపిస్తుంది, ఇది కాకుంటే మరొకటి అనిపిస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక వ్యక్తిని సహాయం అడిగినప్పుడు వారు ట్రై చేస్తా అని అంటే ఆ వ్యక్తిని మీరు నిజంగా నమ్ముతారా? కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఈ ట్రై చేస్తా అనే పదం మన బంధాలకి భరోసా ఇవ్వదు. మనం ఈ ట్రై అనే ట్రాప్ లో పడి క్రై చేయకుండా బయటపడాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. తమ గోల్స్ ను సాధించే వ్యక్తులు విజేతలు నేను ప్రయత్నిస్తాను అని అనరు. దానికి బదులుగా వారు ఎల్లప్పుడూ నేను చేస్తాను అని లేదా నేను చెయ్యను అని అంటారు. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు ఈ పదం వాడినా కూడా ఒక్క క్షణం ఆగి మీరు ఆ పదం వెనుక అంతర్లీనమైన మీనింగ్ ఏంటో గుర్తించండి. ఆ పనిని చేయగలరు అని నిజంగా మీరు నమ్ముతున్నారా? కమిట్ కావాలని కోరుకుంటున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక పనిని చేయడం లేదా చేయకపోవడం ఉంటుంది, కానీ వాస్తవానికి ప్రయత్నం అనేది ఉండదట. ఉదాహరణకి, మిమ్మల్ని ఎవరైనా ఈ రోజు ఉదయం మీరు ముఖం కడగడానికి ప్రయత్నించారా అని అడిగారనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? ఆలోచించండి. అలాగే ఒక కప్పు కాఫీ తాగడానికి ప్రయత్నించారా అని అడిగితే కొంత సిల్లీగా అనిపిస్తుంది కదా. ఇలా చూస్తే మీరు ఒక పనిని చేస్తారు లేదా చెయ్యరు, అంతేకాని మధ్యలో ఏమీ ఉండదు. ఈ ట్రై చేస్తా అని అనడానికి మూల కారణం మన మనసులోనే ఉంటుందట. మన మనసుల్లో ఎక్కడో దాగున్న భయం మనల్ని ట్రై అనే మాట అనిపిస్తుందట. ఉదాహరణకి, జంతువులు తాము చేసే పనులను చేయటానికి ప్రయత్నించవు. అవి ముందుకు సాగి చేసేస్తాయి. అది ఆ పని చేయకపోతే జంతువులు ఆ విధంగా ఎలా చేయకూడదో నేర్చుకుంటాయి. కానీ మనిషిగా మనం ఒక పనికి పూర్తిగా నిబద్ధత అనేది పొందనప్పుడే ఈ ప్రయత్నిస్తాను అనే మాటని అంటామట. చాలా విషయాల్లో మనం ప్రయత్నం అనే పదం వాడటానికి కారణం భయపడుతున్నాము అని అర్థం. మనకు తెలియని భయం ఏదైనా ఉండవచ్చు. వైఫల్యం భయం, ఎగతాళి భయం, విజయ భయం కూడా అయి ఉండవచ్చు. అయితే ఏ భయమైనా మన డ్రీమ్స్ సాధించడానికి మనం ముందుకు వెళ్లకుండా ఆపుతుంది.
మనకు ఉన్న అన్ని భయాలలో ప్రత్యేకమైన భయం ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల వచ్చే భయమట. అయితే మనం బాగా గుర్తుకు ఉంచుకోవాల్సింది ఏంటంటే ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనడానికి సిద్ధపడే వారికి ఒకరోజు విజయం హాయ్ చెప్పి అగ్గిస్తుంది. అలాంటి వారు మాత్రమే విజయరాణి స్వయంవరంలో గెలుస్తారు. ఏదైనా ఒక పనిని మనం సగం మనస్సుతో చేయడం వల్ల ఫలితాలు సరిగ్గా లేక ఎవరికి ఎలాంటి ఉపయోగము ఉండదు. అలా చేస్తే నేను ట్రై చేశాను అనే ట్రాప్ లో పడిపోతాం. కాబట్టి మనం అనుకున్నట్లు ఈ ట్రై నుంచి బయటపడాలి. అలాగే విజయం సాధించాలి అంటే ముఖ్యంగా 2 విషయాలు చాలా అవసరం. ఒకటి, మనం పనికి సంబంధించిన చర్యని రోజు చేయడం. అంటే మీ దృష్టిని, కృషిని, సమయాన్ని, శక్తిని 100% మీ పనికే ఇచ్చి దానికోసం ముందుకు అడుగేస్తూనే ఉండాలి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా, అడ్డంకి వచ్చినా దానిని ఓటమిలా చూడకుండా ఒక ఫీడ్బ్యాక్ లా మాత్రమే చూసి దాని నుండి నేర్చుకుని ముందుకు వెళ్ళగలగడం వల్ల విజేతగా నిలవగలం, అందరి అభినందనలు పొందగలం. 2, మన యొక్క 100% కమిట్మెంట్ ఇవ్వడం. వాస్తవానికి మనం ఎన్నో పనులు మొదలుపెట్టి వాటిని చివరి వరకు చేయకపోవడానికి కారణం జస్ట్ ట్రై చేయడమే. మనకి ఆ పనుల విషయంలో పూర్తి కమిట్మెంట్ లేకపోవడం వల్లే ఆ పనులన్నీ మధ్యలోనే మాయమైపోతాయి. అందుకే పోకిరి సినిమాలో మహేష్ బాబు అన్నట్లు ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనమే వినకూడదు. అలా ఆ కమిట్మెంట్ తెచ్చే విజయం మన కటౌట్ ను విజేతగా నిలుపుతుంది, అందరి గుండెల్లో నిలబెడుతుంది. ఈ 2 విషయాలు పెంచుకోవడం ద్వారా ఎప్పుడైతే రఘు మరియు అతని బాస్ ట్రై అనే పదాన్ని వదిలేశారో ఎన్నో విజయాలు సాధించారు. ఈ రోజు మనం చర్చించిన విషయం మీరు ఆచరణలో పెట్టడానికి ఒక రోజులో మీరు చేయాలనుకుంటున్న పనిని ట్రై చేస్తా అనుకోకుండా ఈ పని నేను చేస్తాను అని ఒక్కసారి అనుకుని చూడండి. ఈ ఒక్క మార్పు మీ రోజుని మరియు దాని ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి. ఇలా చేయడం వల్ల ట్రై అనే పదం మీ డిక్షనరీ నుంచి డ్రై అయిపోయి మిమ్మల్ని అన్ని రంగాలలో విజేతలుగా నిలుపుతుంది. ఆల్ ద బెస్ట్.